ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మన అనుభూతి ప్రకాశంలో 6వ అధ్యాయంలో ఇంకా ప్రారంభంలోనే ఉన్నాం. అంటే ముండకోపనిషత్తు మీకు అందరికీ తెలిసినటువంటి ఉపనిషత్తు, బాగా విన్న ఉపనిషత్తు. మరొకటి ఏంటంటే ఒకసారి పాఠం, ఒకసారి మననం, మరొకసారి అనుభూతి ప్రకాశం ద్వారా దాన్ని తెలుసుకుంటున్నాం. ముండకోపనిషత్తు ఉపనిషత్తుల్లోని అతి ప్రసిద్ధమైనటువంటి ఉపనిషత్తు. శంకరాచార్యుల వారు దానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించినటువంటి ఉపనిషత్తు. దాన్ని మనం ఆ ఉపనిషత్తులో ఉండేటువంటి విషయాలనే అనుభూతి ప్రకాశంలో మనకు వారు చెప్తారు. అయితే అనుభూతి ప్రకాశంలో ఒక చిన్న విషయం ఎలా ఉంటుందంటే, విద్యారణ్య స్వామి వారు శంకర భగవత్పాదుల వారి తర్వాత అంత గొప్పవాళ్ళు అని అంటారు. శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి వాళ్ళు సాక్షాత్తు శంకరాచార్యుల వారిలాగే అనేకమైనటువంటి మహిమల్ని చూపించడమే కాకుండా అనేకమైనటువంటి అంటే విద్యలో కూడా, విషయంలో కూడా చాలా లోతైనటువంటి విషయాల్ని లోకానికి అందించినటువంటి మహానుభావులు విద్యారణ్యుల వారు అంటారు. ఆ విద్యారణ్యుల వారిది అనుభూతి ప్రకాశం. ఈ అనుభూతి ప్రకాశానికి వాస్తవంగా అయితే మనకి తెలుగులో వ్యాఖ్యానము అని అంటే మనం చూస్తున్న బంగుపల్లి మల్లయ్య శాస్త్రి గారి తాత్పర్యాలే దొరుకుతున్నాయి. మరి ఇతరమైనటువంటి భాషల్లో కూడా లోతైనటువంటి వ్యాఖ్యానాలు ఎవరు రాసినట్టుగా మన దృష్టికి రాలేదు. కాకపోతే ఏంటంటే ఎక్కడైనా ఎవరైనా కొంతమంది, ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నట్టుగా పాఠం చెప్పుకున్నప్పుడు వీడియోలు చేసినటువంటివి గట్రా ఉంటే కొంతమంది మహానుభావులు చేసినటువంటి ఉండొచ్చును. వాటిని మనం ఆధారంగా చేసుకొని చూడాలి. అయితే మనం ప్రధానంగా మొదటి నుంచి మీకు అందరికీ నేను చెప్తూ ఉన్నటువంటిది కానీ, నేను ఆచరించేది కానీ ఏమిటంటే, శంకర భగవత్పాదుల వారిని దాటి నేను ఎక్కడికి వెళ్ళను. ఎందుకంటే అంతకన్నా అధికారం కలిగినటువంటి వ్యక్తులు నా దృష్టిలో ఇతరులు కారు. కాబట్టి వారు ఏం చెప్పారో దాన్నే మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం 10వ శ్లోకాన్ని చూస్తున్నాం. నవినానుష్ఠితం కర్మ వేదనం పర్యవస్యతి బ్రహ్మధీస్తావతయా ఏవ స్యాత్ ఫలదా ఇతి పరామత. లోకంలో కర్మకాండ, జ్ఞానకాండ అని రెండు ఉన్నాయి. సాధారణంగా యోగులైనటువంటి వాళ్ళు, అలాగే సన్యాసులైనటువంటి వాళ్ళు బ్రహ్మకాండ మీద పరిపూర్ణమైనటువంటి అనుభూతి ఉన్నటువంటి వాళ్ళు కర్మకాండను గురించి మాట్లాడరు. కర్మకాండ అజ్ఞాన విషయాలకు సంబంధించినటువంటిది. దానివల్ల ప్రయోజనం పెద్దగా ఏమీ ఉండదు. కాబట్టి దాని గురించి తెలుసుకోవటం అనవసరం అనేటటువంటిది పెద్దవాళ్ళ ఆలోచన. అయినప్పటికీ కూడా శంకర భగవత్పాదుల వారు కూడా అంగీకరించారు. 90% మంది కర్మకాండ మీదే ఆధారపడుతున్నారు. ఒక 10%, 5% మంది మాత్రమే పూర్తిగా బ్రహ్మకాండ మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటారు. దీంట్లో పూర్తిగా బ్రహ్మకాండ మీద ఆధారపడడం అంటే అన్నీ వదిలియాలి, సర్వాన్ని పరిత్యాగం చేయాలి. త్యాగేన ఏకేన అమృతత్వ మానసు. డబ్బు విషయాలను పట్టించుకోకూడదు, భోగ విషయాలను పట్టించుకోకూడదు, దేహ సౌఖ్యాలని కానీ ఇతర సౌఖ్యాలని కానీ పట్టించుకోకూడదు. వీటన్నిటికీ దూరంగా ఉండాలి. చెప్పడం అయితే సులభంగానే ఉంటుంది. అద్వైతం భక్తి కేవలం అంటారు ఒక చోట ఒక మహానుభావుడు. అద్వైతాన్ని ఉత్తినే మాట్లాడేటువంటి వాళ్ళ ఇంట్లో అన్నం తినొద్దు అంటాడు. వాడు అద్వైతం మాట్లాడుతూ ఉంటాడు. అద్వైతం మాట్లాడితే ప్రయోజనం ఏమిటి? ఆచరణలోకి తేవాలి. ఆచరణలో దానిలో ఎన్ని కష్టాలు ఉంటాయంటే సర్వాత్మభావం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది సర్వాత్మభావం?
వైరాగ్యం కావాలి. వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్న వస్తువుల్ని వదిలేయాలి, అందరినీ అన్నిటినీ ఒకే రకంగా చూడగలగాలి. సునిచైవ స్వపాకేషు పండిత సమదర్శిన అని భగవద్గీత శ్లోకాన్ని చెప్పడం చాలా సులభం. కానీ భార్యని అక్క చెల్లెల్ని సమానంగా చూడలేడు. అక్క చెల్లెలికి కొనేటువంటి చీర వేరేగా ఉంటుంది, భార్యకి కొనే చీర వేరేగా ఉంటుంది. మనం చెప్పడం సులభంగానే చెప్తాం. డబ్బు దగ్గరికి వచ్చేసరికో, అభిమానాల దగ్గరికి వచ్చేసరికో, మన పిల్లడికి మనం చేసినటువంటిది అందరి పిల్లలకి చెయ్యంటే మనం చేయగలమా? చెయ్యాలని అంటాం, అలా ఉండాలని అంటాం. ఆ మాట చెప్పడం సులభం, కానీ ఆచరించడం కష్టం. అందుగురించే ఈ గ్రంథానికి అనుభూతి ప్రకాశం అన్నారు. మీరు ఆచరిస్తే దాంట్లో ఉన్న కష్టాలు తెలుస్తాయి. ఇప్పుడు విద్య ఎలా ఉన్నదంటే అధీతి ప్రచారము రెండే ఉన్నాయి, రెండు దశలే ఉన్నాయి. అధీతి నెక్స్ట్ ప్రచారం. అలా కాదు, అధీతి అయిన తర్వాత బోధ, ఆలోచించాలి, మననం చేయాలి, అలాగే ఆచరించాలి, దాన్ని మనం చేసి చూడాలి. అప్పుడు దాంట్లో ఉన్న కష్టసుఖాలు తెలిస్తే అప్పుడు ప్రచారం చేయాలి. అందుగురించి నవినా అనుష్ఠితం కర్మ వేదనం పర్యవస్యతి. నవినా అనుష్ఠితం కర్మ, జ్ఞానం లేకుండా కర్మకాన్ని అనుష్ఠించబడినట్టుగా వేదనం దుఃఖమును పర్యవస్యతి పొందిస్తుంది. ఆ కర్మకాండ సుఖాన్ని ఇవ్వదు, దుఃఖాన్ని ఇస్తుంది జ్ఞానం లేకపోతే. తావతా ఏవ, జ్ఞానముతో కూడినటువంటి కర్మ ఆచరించినంత మాత్రం చేతనే బ్రహ్మధీ, బ్రహ్మజ్ఞానము ఫలదాస్యాత్, ఫలమును ప్రసాదించును. ఇది పరామత అని పరవిద్యా విషయం. ఏమండి, పరా అన్నటువంటిది ఏమిటి అన్నటువంటి చెప్పడం కోసం విద్యారణ్యుల వారు భగవత్పాదుల వారు వ్యాఖ్యానంలో ఉన్నటువంటి ప్రతి మాటని వ్యాఖ్యానం చేస్తున్నారు. పరా విద్య అంటే అది విద్య కాదు, అది ఎవరి దగ్గర నేర్చుకునేటువంటిది కాదు. పరా విద్య అనేటువంటిది నువ్వు ఆచరించవలసింది. నువ్వు గురువుని ఆశ్రయించాలి, నీకు వైరాగ్యం ఉండాలి. ఈ రెండు నీకు సంబంధించినవి. ఈ రెండు ఎవరో వచ్చి ఏమండి గురువు గారిని ఆశ్రయించండి అని చెప్పారు. ఆశ్రయించమని అందరూ చెప్తున్నారు. ఏ గురువుని ఆశ్రయిస్తున్నావు? ఎవరిని ఆశ్రయించడం లేదు. రెండు, వైరాగ్యం, అది అసలు లేదు. వైరాగ్యం అనే అంటున్నాం, అంటామని వైరాగ్యం అంటాం. నాకు దేని మీద వ్యామోహం లేదండి, నాకేమీ అక్కర్లేదండి అని అంటున్నాం. లౌకికంలోనే కొట్టుమిట్టాడుతున్నాం. ఎలాగా అంటే ఈ పరావిద్య అనేటువంటిది ఎవరికి వారికి సంబంధించినటువంటిదే, కానీ ఈ పరావిద్య అనేటువంటిది ఎవరో బోధిస్తే వచ్చేటువంటిది కాదు. ఎందుకంటే దాని స్థితి ఎలా ఉంటుందంటే తావతాయేవ అంటే జ్ఞానంతో కూడుకున్నటువంటి కర్మ ఆచరించినంత మాత్రం చేతనే బ్రహ్మధీ, బ్రహ్మజ్ఞానము ఫలదాస్యాత్, ఫలాన్ని ఇస్తుంది. ఇది పరామత అని పరావిద్య యొక్క విషయాన్ని తెలుసుకోండి. నవినా అనుష్ఠితం కర్మ, జ్ఞానం లేకుండా కర్మ అనుష్ఠించబడితే వేదనం పర్యవస్యతి, వేదనాన్ని దుఃఖాన్ని కలిగిస్తుంది అని అంటున్నారు. ఇక్కడ జ్ఞానంతోనే కర్మ ఆచరించండి, జ్ఞానం లేకుండా కర్మ ఆచరించకూడదు. జ్ఞానంతో కర్మ చేస్తే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. పరావిద్య విషయం ఈ విధంగా తెలుసుకోండి అంటున్నారు. పరావిద్య అంటే మరొకటి ఏమిటి కాదయ్యా, నువ్వు చేసేటువంటిది నీకు ఫలాన్ని ఇస్తుంది. నువ్వు ఏమిటి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నటువంటి దాని విషయంలో భగవత్పాదులు వారు వ్యాఖ్యానంలో చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ శ్లోకాల కింద మార్చారు. కర్మకాండలో ఫలము శీఘ్రముగా లభించదు. ఆచరించవలసినటువంటి విధులు తెలుసుకోవాలి, సామగ్రిని సమకూర్చుకోవాలి, కర్మ చెయ్యాలి. అటు పిమ్మట అవి ఫలాన్ని ఇవ్వటంలో ఖచ్చితత్వం తెలియదు. ఏమంటే ఖచ్చితంగా ఫలితం వచ్చిందా రాలేదా అంటే తెలియదు. కర్మ చేయడం వరకు మనం చేసాం, ఫలితం వచ్చిందో లేదో అది చాలా కష్టం. దానికి పడేటువంటి శ్రమ చాలా ఎక్కువ. కానీ జ్ఞానకాండలో ఫలాన్ని కూర్చి నిరీక్షించనక్కర్లేదు. వాక్యార్థ జ్ఞానం తెలియగానే బ్రహ్మభావం కలిగిపోతుంది.
వాక్యార్థ జ్ఞానం ఏదైనా ఒక ఉపనిషత్తు విషయాన్నో ఒక బ్రహ్మజ్ఞాన విషయాన్నో మనం తెలుసుకున్నంత మాత్రం చేతనే మన జ్ఞానం కలిగిపోతుంది. యథా విధి విషయే కర్త్రాది అనేక కారక ఉపసంహార ద్వారేణ వాక్యార్థ జ్ఞానకాలాద్ అన్యత్ర అనుష్ఠేయో అర్థో అస్తి అగ్నిహోత్రాది లక్షణ. ఇది కర్మకాండ కోసం భగవత్పాదులు వారు చెప్పినటువంటిది. అపర విద్యలో ఆచరించవలసినటువంటి విధుల విషయంలో ఆచరించవలసినటువంటి పద్ధతిని చెప్పేటువంటి వాక్యాలు విన్న తర్వాత వాక్యార్థ జ్ఞానకాలాది అన్యత్ర ముందు నేర్చుకోవాలి ఎలా చేయాలి అనేటువంటిది. నేర్చుకున్న తర్వాత దాన్ని అనుష్ఠానం చేయడానికి కర్త ఉండాలి, సాధనాలు ఉండాలి. వీటన్నిటినీ సమకూర్చుకొని అగ్నిహోత్రము మొదలైనటువంటివి మనం ఆచరించాలి. బాగానే ఉన్నదండి. అయితే ఇదంతా విధానం. ఈ విధానం ప్రకారం కర్మకాండ నడుస్తుంది. మరి పరావిద్యలో అలా కాదు. పరావిద్యా విషయే వాక్యార్థ జ్ఞాన సమకాలే యావతు పర్యవసిత భవతి. వాక్యార్థ జ్ఞాన కాలే యావతు వాక్యార్థ జ్ఞానం మనకి కలిగినటువంటి సమయంలోనే మనకి జ్ఞానం కలిగిపోతుంది, బ్రహ్మభావం కలిగిపోతుంది. అయితే మాకు ఎన్నిసార్లు విన్నా ఇంకా కలగలేదు ఏమిటండి అని అనక మాత్రం ఎవరు నన్ను ప్రశ్నించకండి. మనం ఎలా వింటున్నామో, మనం ఎంత ఆత్మార్పణ బుద్ధితో ఉంటున్నామో ఆలోచించండి. ఎప్పుడూ కూడా అంటే నేను ఒక మహానుభావుడి చరిత్రలో చదివాను. లౌకికులైనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటిది ఒకటి, చేసేది ఒకటి, ఆలోచించేది ఒకటి, 3 రకాలుగా ఉండొచ్చును. కానీ ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని కోరుకుంటారో వాళ్ళకి త్రికరణ శుద్ధి ఉండాలి. అంటే వాళ్ళ మనస్సులో ఆలోచన, వాళ్ళ నోట్లో వచ్చేటువంటి మాట, వాళ్ళు చేసేటువంటి పని ఒకే రకంగా ఉండాలి, అన్యత్రా ఉండకూడదు. అలా ఉండడం అనేటువంటిది బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి అంగీకరించరు. బ్రహ్మజ్ఞానం ఎప్పుడో కలుగుతుంది, ఎలాగో కలుగుతుంది, మాకేం కలిగేసిందా ఏమైనా అంటే మరి ఇవన్నీ శ్రమంతో ఎందుకు? మనం వారం రోజులు 2 వారాలు వచ్చి మాండూక్యోపనిషత్తు, 2 వారాలు ఐత్రేయోపనిషత్తు, సౌందర్య లహరి ఓ వారం, ఒక వారం అనుభూతి ప్రకాశం, 6 రోజులు 6 గంటల కాలం మనం వింటున్నాం. ఈ వినడమే కాకుండా మళ్ళీ సమయం ఉన్నటువంటి సమయంలో వాటిని మననం చేస్తున్నాం. ఈ విషయాలు తెలుసుకుంది ఎందుకు ఇదంతా చేస్తున్నాం? ఇది చాలా ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది. ఖచ్చితమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి దాని దగ్గర మనం అలసత్వం, బద్ధకం ఉండకూడదు. పరవిద్యా విషయే వాక్యార్థ జ్ఞాన సమకాలే ఏవ. ఎప్పుడైతే వాక్యార్థ జ్ఞానం కలుగుతుందో అదే సమయంలోని పర్యవసితో భవతి, వెంటనే బ్రహ్మజ్ఞానం కలిగిపోతుంది. కేవల శబ్ద ప్రకాశితార్థం జ్ఞానం మాత్ర నిష్ఠా వ్యతిరిక్తాభావాత్, కేవల శబ్ద ప్రకాశిత అర్థజ్ఞాన మాత్ర నిష్ఠా వ్యతిరిక్తాభావాత్. ఆ శబ్ద జ్ఞానం మనకి తెలియటం తప్పించి ఇతరత్రా మనం చేయవలసినటువంటి ప్రయత్నం ఏమీ లేదు. మనం విన్నాం, గురువుగారు చెప్పారు, ఒరే నీకు సర్వాత్మభావం కలగాలి అన్నారు. అంటే మనం గడ్డి పరక దగ్గర నుంచి బ్రహ్మం వరకు దేన్ని చూసినా ఒకే రకంగా చూడగలగాలి. ఆ క్షణంలో మనకు ఆ జ్ఞానం కలగాలి. నీకు వైరాగ్యం కలగాలి అన్నారు. ఎప్పుడో ఈ వైరాగ్యం కోసం ముహూర్తం పెడతానండి, అవేళ దగ్గర నుంచి వైరాగ్యాన్ని ప్రారంభిస్తానండి అని కాదు. వైరాగ్యం అనేటువంటిది శ్రవణం చేసినటువంటి సమయం నుంచే నీలో కలగాలి. నీకు ఆ సమయం నుంచే వైరాగ్యం కలగాలి, ఆ సమయం నుంచే సర్వాత్మభావం కలగాలి. అలా కలగటం అనేటువంటిది అదే క్షణం నుంచి కలగాలి. వాక్యార్థ జ్ఞానం కలిగిన క్షణంలోనే బ్రహ్మభావం కలుగుతుంది. కేవలం శబ్దాలు చెప్పేటువంటి అర్థజ్ఞానంలో నిష్ఠ ఉండటం తప్పించి ఇతర సాధనం, సమయం రెండూ అవసరం లేదు. మనకి గురువు చెప్తూ ఉన్నటువంటి, ఉపనిషత్తులు చెప్తూ ఉన్నటువంటి వాక్యాల మీద నిష్ఠ ఉండాలి, దృఢమైనటువంటి నిష్ఠ ఉండాలి. ఆ జ్ఞానాన్ని మనం స్వంతం చేసుకోవాలి, మనం దాన్ని పొందాలి. ఏదో విన్నాం, ఈ జన్మలో కొంత ప్రయత్నం చేస్తే మళ్ళీ జన్మలో కొంత కలుగుతుంది, ఏవో ఈ భగవద్గీత వాక్యాలు ఇవి చదివి మనం ఎక్కడికి ఇది ఈ పుస్తకం ఇలా ఈ పక్క నుంచి మరో పుస్తకం చదువుదాం, ఆ పుస్తకం అయిన తర్వాత మరో పుస్తకం చదువుదాం
ఆ పుస్తకం అయిన తర్వాత మరో పుస్తకం చదువుతాం. ఈ పుస్తకాలన్నీ జన్మలో చదివితే మళ్ళీ జన్మలో గొప్ప విద్వాంసుడిగా పుడితే మళ్ళీ ఎందుకు ఇంత గొప్ప విద్వాంసులు ఎంతో మంది ఉన్నారు. పీఠాల్లో వాక్యార్థ నిర్ణయాలు చేసేటువంటి వాళ్ళు ఎంతో మంది నాకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వైరాగ్యం లేదు. వైరాగ్యం ఎందుకు లేదు? వాళ్ళకి వాక్యార్థ జ్ఞానం లేక కాదు. బ్రహ్మసూత్రాలు వాళ్ళకి కొట్టిన పిండి. ఉపనిషత్తుల కంఠస్థం భాష్యాలతో కూడా తర్కం, వ్యాకరణం, మీమాంస ఇవన్నీ కొట్టిన పిండి. వాళ్ళ పీఠాల్లో కూర్చో ఇదవునా అంటే ఇదవునా, ఇదవునా అంటే ఇదవునా అని వాదిస్తూ ఉంటారు. తత్వ సమన్వయాత్ అన్నటువంటి ఒక వాక్యాన్ని పట్టుకుంటే ఆ సమన్వయం అనేటువంటి దానికోసం రోజుల తరబడి వాదించుకునేటువంటి పండితులు ఉన్నారు. ఏమిటి ప్రయోజనం? పీఠాధిపతులు ఎంత డబ్బులు ఇస్తారు? ఎటువంటి శాలువా ఇస్తారు? మరి ఇంకేమైనా వాళ్ళకి సంభావనలు దొరుకుతాయా? ఇంటికి ఎంత పట్టుకో వెళ్తాం? ఈ ఆలోచనలతోని ఏమిటి ప్రయోజనం దానివల్ల? అక్కడ వైరాగ్యం ఏమిటి కలిగింది? అక్కడ సర్వాత్మభావం ఏమిటి కలిగింది? పాండిత్యం లేక కాదు. గ్రంథాలు బోల్డెన్ ఉన్నాయి. జమ్మలమరికి మాధవరాయ శర్మ గారిని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన భగవద్గీతకి వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యానాన్ని సత్యసాయిబాబా వారు ప్రింట్ చేయించారు. ప్రింట్ చేయించిన తర్వాతను సత్యసాయిబాబా వారిని జమ్మలమరికి మాధవరాయ శర్మ గారు దర్శించినప్పుడు ఆ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయించి, స్వామివారి ఆవిష్కరణ చేసి, బంగారు నీకేం కావాలని అడిగారట. మళ్ళీ జన్మలో వేదాంగ విశారదుడైనటువంటి వాడినిగా పుట్టేటట్టుగా అనుగ్రహించండి అని అన్నారట. మరి నాకు జన్మ లేకుండా చెయ్యండి అని అడగలేదు. వేదాంగ విశారదుడైనటువంటి బ్రహ్మవేత్తగా నన్ను పుట్టించండి అని మాత్రం అడిగారట. అలా ఉంటాయి. ఈ విద్యలు చదువుకోవటం వల్ల ప్రయోజనం ఉందా? ఆ విద్యల్ని మనం వినియోగించుకోవడం ఎలా వినియోగించుకోవాలి అన్నటువంటిది మనం చూసుకోవాలి. అందుకోసం పరావిద్య వైరాగ్యం, గురువుని ఆశ్రయిస్తే గురువు బోధించినటువంటిది దృఢమైనటువంటి సమయంలోనే బ్రహ్మభావం కలుగుతుంది. ఈ శబ్దాల జ్ఞాన విషయాలలో నిష్ఠ చాలు. శబ్ద జ్ఞాన విషయంలో నిష్ఠ ఉంటే చాలు. ఏ ఇతర సాధనాలు, అనుష్ఠానాలు బ్రహ్మజ్ఞానానికి అవసరం లేదు. గురువు వాక్యమునందు నిష్ఠ ఉండాలి, వైరాగ్యం ఉండాలి. గురువుని ఆశ్రయించి ఆ నిష్ఠతో మనం నడిచినట్టుగైతే మనం విముక్తులం అయిపోతాం అని చెప్తున్నారు. తద్వేద్యమక్షరం కీదృగు ఇది చేద్ అభిధీయతే జ్ఞానేంద్రియైర్న విజ్ఞేయం గ్రాహ్యం కర్మేంద్రియైర్నవా. ఏమండి, ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఎలాగా జ్ఞానేంద్రియాలతో తెలుసుకోవాలా, కర్మేంద్రియాలతో తెలుసుకోవాలా? ఏమండి, ఈ రెండింటి వల్ల ప్రయోజనం లేదండి. ఆ రెండూ అక్కర్లేదండి. కళ్ళు లేకపోయినా పర్వాలేదండి, చెవులు లేకపోయినా పర్వాలేదండి, ఇంద్రియాలు ఏవి పనిచేయకపోయినా పర్వాలేదండి. బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ఇవి కాదండి కావలసినవి. తద్వేద్యమక్షరం, ఆ తెలియదగినటువంటి అక్షర బ్రహ్మము కీదృక్ ఇది చేత్, ఎటువంటిది అని అంటే అభిధీయతే చెప్తున్నాము. ఏమండి, ఎలా ఉంటుందండి అది? ఆ బ్రహ్మజ్ఞానం అంటే ఎలా ఉంటుందండి? ఆ బ్రహ్మం అంటే ఎలా ఉంటుందండి అంటే చెప్తున్నాం. జ్ఞానేంద్రియై, కన్ను మొదలైనటువంటి జ్ఞానేంద్రియముల చేత న విజ్ఞేయం, తెలియదగినటువంటిది కాదు. కళ్ళతో చూస్తాను, చెవితో వింటాను, ముక్కుతో చూస్తాను, నాలుగుతో రాస్తాను అంటే తెలిసేటువంటిది కాదు. జ్ఞానేంద్రియై న విజ్ఞేయం, జ్ఞానేంద్రియముల వలన తెలియదు. కర్మేంద్రియై వా, కర్మేంద్రియముల చేతనైనా గ్రాహ్యన్నా తెలియదు. ఏమంటే జ్ఞానేంద్రియాలతోనే తెలియదు, కర్మేంద్రియాలతోనే తెలియదు, దేనితోనే తెలియదు. అంటే తెలియదగినటువంటి అక్షర బ్రహ్మము ఎటువంటిది అంటే చెప్తున్నారు. జ్ఞానేంద్రియములతో తెలియదు, అలాగే కర్మేంద్రియములతో కూడా తెలియదు.
దాన్ని జ్ఞానేంద్రియాలతో పొందలేము, కర్మేంద్రియాలతో పొందలేము. అది యత్తత్ అద్రేశ్యమగ్రాహ్యం అని శృతి. మంత్రం మీకు చెప్పారు కదా, మీరు ఈ మంత్రాలు పలుమార్లు విన్నారు, దృఢంగానే ఉన్నాయని నేను నమ్ముతున్నాను. నాకు అద్వైత అధ్యయన భారతిలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద చాలా నమ్మకం ఉంది. బాగా మీరు చదువుకున్న వాళ్ళు, పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, మంచి జ్ఞాపక శక్తి ఉన్నవాళ్ళు, మీకు ఎవరికి ఏది లోటు లేదు. మరి ఇప్పుడు లోటు అన్న కానీ మీరు ఆశ్రయించవలసింది వైరాగ్యాన్ని, గురువుని. అవి లోటు అని నేను అన్నాను. అవి రెండు మీకు కలిగితే మీరు బ్రహ్మాన్ని పొందడానికి దూరంలో లేరు, మీరే బ్రహ్మము అయినటువంటి స్థితిని పొందుతారు. ఇంకా మీరు చదువుకోవాల్సింది ఏమండి, మాకు నేర్చుకోవలసినటువంటిది ఏముంటుందండి అంటే ఒక్కటే ఉంది, వైరాగ్యాన్ని సంపన్నం చేసుకోవటం, గురువుల్ని ఆశ్రయించడం. ఈ రెండే. అద్రేశ్యం అగ్రాహ్యం. అద్రేశ్యం అగ్రాహ్యం. అద్రేశ్యం అంటే దృశ్యు అనేటువంటి ధాతువుకి సంబంధించినటువంటిది. గ్రాహ్యం అన్నది మీకు తెలుసును, అక్షర బ్రహ్మం. అద్రేశ్యము అంటే అదృశ్యం సర్వేషాం బుద్ధీంద్రియాణం అగమ్యం ఇత్యేతత్. దృశే బహిః ప్రవృత్త ప్రపంచేంద్రియద్వారకత్వాత్. బహిఃప్రవృత్తస్య పంచేంద్రియద్వారకత్వాత్. ఏమంటే అదృశ్యం అన్నటువంటి శబ్దానికి వ్యాఖ్యానంలో ఏమిటి అర్థం చెప్పారండి అంటే, సర్వేషాం బుద్ధీంద్రియాణం అగమ్యం ఇత్యేతత్. ఏ బుద్ధి జ్ఞానేంద్రియముల చేతనో కూడా తెలియబడదు. అదృశ్యం అన్నటువంటి ఒక శబ్దానికి ఆయన అర్థం ఏమిటి చెప్పారంటే, ఏ జ్ఞానేంద్రియముల చేతనో తెలియబడదు. మరి దృశ్యే, దృశ్య అనేటువంటి ధాతువుకి చూడటం అని అర్థం కాదా? ప్రవృత్తస్య పంచేంద్రియ ద్వారకత్వాత్. పంచ జ్ఞానేంద్రియములు కూడా నడిచేటువంటి విధానం మనస్సు అనేటువంటి దాని ద్వారా జరుగుతుంది. కాబట్టి మనస్సు అనేటువంటిది దృశ్య అనేటువంటి ధాతువు చేత చెప్పబడుతుంది. కాబట్టి మనస్సు ద్వారా పనిచేసేటువంటి 5 జ్ఞానేంద్రియాలు కూడా ఆత్మను చూడలేవు, ఆత్మ తెలియదు. అదృశ్యం అంటే అదృశ్యం, కనపడనటువంటిది. దేనికి? అన్ని బుద్ధి ఇంద్రియాలకు అగమ్యమైనటువంటిది. దృశ్య ధాతువునకు జ్ఞానము అని అర్థం. మనోజ్ఞానాన్ని దృశ్య ధాతువు చేత చెప్తారు. ఆ జ్ఞానం బాహ్యంగా ప్రవృత్తమైనప్పుడు పంచేంద్రియాల ద్వారా వస్తువులు తెలుస్తాయి. ఆ మనస్సులో ఉండేటువంటి జ్ఞానం బయటకు వచ్చేటువంటి సమయంలో పంచేంద్రియాల ద్వారా మనకి తెలుస్తాయి. కానీ అక్షర బ్రహ్మం పంచేంద్రియాల ద్వారా తెలియబడదు. అక్షర బ్రహ్మం పంచేంద్రియాల ద్వారా, పంచ జ్ఞానేంద్రియాల ద్వారా తెలియబడదు. అందువలన అద్రేశ్యము. అగ్రాహ్యం కర్మేంద్రియ విషయం ఇత్యేతత్. అగ్రాహ్యం అన్నటువంటి శబ్దానికి వ్యాఖ్యానంలో కర్మేంద్రియ అవిషయం ఇత్యేతత్, కర్మేంద్రియములకు సంబంధించినది కాదు అని చెప్పారు. అక్షర బ్రహ్మము కర్మేంద్రియాలకు సంబంధించినటువంటిది కాదు, కనుక అగ్రాహ్యము. అద్రేశ్యము అంటే జ్ఞానేంద్రియములకు సంబంధించినటువంటిది కాదు, అగ్రాహ్యము అంటే కర్మేంద్రియములకు సంబంధించినటువంటిది కాదు. ఈ 2 పదార్థాలనే విద్యారణ్యులు తెలియదగిన బ్రహ్మము జ్ఞానేంద్రియ కర్మేంద్రియము కాదు అని బోధించారు. ఈ 2 పదార్థాలని అంటే అగ్రాహ్యము అద్రేశ్యము అనేటువంటి తెలుసుకొని, అద్రేశ్యము అంటే జ్ఞానేంద్రియముల వలన తెలియబడదు, అగ్రాహ్యము అంటే కర్మేంద్రియముల వలన తెలియబడదు అని విద్యారణ్యుల వారు మనకి బోధించడం జరిగింది. నగోత్రం కాశ్యపాద్యస్తి వర్ణ శుక్లాది కశ్చన న జ్ఞానేంద్రియమస్త్యన్యత్ నాపి కర్మేంద్రియం తథా. నగోత్రం కశ్యపాద్యస్తి వర్ణ శుక్లాది కశ్చన న జ్ఞానేంద్రియం అస్తి అస్య నాపి కర్మేంద్రియం తథా. కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు లేవు, గోత్రాలు లేవు
అలాగే వర్ణాలు లేవు అని మనకి బోధిస్తున్నారు. కాశ్యపాది, కశ్యపుడు మొదలైనటువంటి గోత్రకర్తలకు సంబంధించినటువంటి గోత్రము అనేటువంటిది నాస్తి, లేదు. కర్మ ఇప్పుడు మనకి మామూలుగా లోకంలో ఎవరైనా ఏదైనా చేసేటప్పుడు రెండు చెవులు పట్టుకొని ఏదో భాగవత్ చౌన ఆప్నవాన అవరోజామృతిని పంచాక్షే ప్రవరాన్విత శ్రీవత్స గోత్రస్య అంటారు. నాలాంటి వాడు అనుకోండి. అంటే పాంచార్షేయమైనటువంటి వాడిని, 5 ఋషులు ఉన్నటువంటి వాడిని, అలాగే శ్రీవత్సం అనేటువంటి గోత్రంలో వానికి సగోత్రీకుడిని, వాడితో పాటు పుట్టాను. చాలా మందికి శ్రీవత్స గోత్రస్య అంటే శ్రీవత్ససుడు పేరు అనుకుంటారు. గౌతమస గోత్రము అంటే గౌతమసుడు పేరు అనుకుంటారు. అది తప్పు. గౌతమ సగోత్ర, శ్రీవత్స సగోత్ర, కాశ్యప సగోత్ర, కాశ్యపేన సహా గోత్రం కాశ్యపస గోత్రం. కాశ్యపునితో సమానమైన గోత్రము కలవాడు కాశ్యప గోత్రుడు. శ్రీవత్సనితో సమానమైన గోత్రము కలవాడు శ్రీవత్స గోత్రుడు. ఆ స అనేటువంటిది సమానము అనేటువంటి అర్థాన్ని చెప్తుంది, సహ అనేటువంటి అర్థాన్ని చెప్తుంది. అది పేరులో భాగం కాదు. కాశ్యపస, గౌతమస, శ్రీవత్స గోత్రాలు కావు. కాశ్యప గోత్రం, శ్రీవత్స గోత్రం, గౌతమ గోత్రం, భార్గవ గోత్రం. గోత్రాల పేర్లు చెప్పేటప్పుడు సా ఉండదు. ఆ సా అనేటువంటిది ఏమిటంటే అవతలవాడు వీళ్ళకి సగోత్రీకుణ్ణి అని చెప్పడం, అంటే వీళ్ళతో సమానమైన గోత్రం కలవాడిని అని చెప్పడం అన్నమాట. కశ్యపాది, కశ్యపుడు మొదలైనటువంటి గోత్రకర్తలు ఉన్నారు. కశ్యపుడు మొదలైనటువంటి గోత్రాలు ఉన్నాయి. కాశ్యపులు అని ఒక గోత్రం, అంగిరులు అని ఒక గోత్రం, భార్గవులు అని ఒక గోత్రం, కుండినులు అని ఒక గోత్రం, అలాగే గోత్రాల యొక్క విభాగం ఉన్నది. బ్రాహ్మణ ఆర్షేయ ఉద్ధరేత్తని బ్రాహ్మణులకి ఆర్షేయ గోత్రాలు ఉంటాయి, ఋషిప్రోక్తమైనటువంటి గోత్రాలు ఉంటాయి. క్షత్రియ వైశ్యయో పురోహిత గోత్రత్వాత్తని క్షత్రియులకి వైశ్యులకి పురోహితుడే గోత్రకర్త. అంటే బ్రాహ్మణుల్లో వశిష్ఠ గోత్రులు ఉంటారు, క్షత్రియుల్లో వశిష్ఠ గోత్రులు ఉంటారు. బ్రాహ్మణుల్లో గౌతమ గోత్రులు ఉంటారు, క్షత్రియుల్లో వైశ్య గోత్రులు గౌతమ గోత్రులు ఉంటారు. అయితే అక్కడ తేడా ఏమిటండి అని అంటే బ్రాహ్మణులైతే 3, 5, 7 ఋషులు ఉంటారు. వీళ్ళకి ఈ ఋషులతో సమానమైన గోత్రం కలవాడు అని చెప్తాం. అదే క్షత్రియులైతే పురోహిత గోత్రత్వాత్ అన్నాడు కాబట్టి వశిష్ఠ ఏకాఋషి వశిష్ఠ సుగోత్రస్య శ్రీరామచంద్రవర్ణే గౌతమ ఏకాఋషి గౌతమ గోత్రవతి అని సీతాదేవిని చెప్పాలి. అంటే ఎలా చెప్తున్నాము? ఏకాఋషి, వాళ్ళకి ఋషులు ఉండరు, వాళ్ళకి పురోహితుడు ఒక్కడే ఋషి, వాళ్ళకి పురోహితుడే గోత్రకర్త. క్షత్రియ వైశ్యయో పురోహిత గోత్రత్వాత్ అంటారు. అదే బ్రాహ్మణుల దగ్గరికి వస్తే బ్రాహ్మణ ఆర్షేయ ఉద్ధరేంత అంటారు. బ్రాహ్మణుల గోత్రాల దగ్గరికి వచ్చేసరికల్లా 3, 5, 7 ఋషులు ఉంటారు. అదే క్షత్రియ వైశ్యుల దగ్గర వచ్చేసరికల్లా ఒకరే ఋషి ఉంటారు. అయితే ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఈ గోత్రాలు అనేటువంటివి ఆత్మకి లేవు. కశ్యపుడు మొదలైనటువంటి గోత్రకర్తలకు చెందినటువంటి గోత్రము లేదు, నా అస్థి లేదు ఆత్మకి. శుక్లాదికం వర్ణశ్చ అంటే తెలుపు, నలుపు, ఎరుపు మొదలైనటువంటి రంగులు కూడా నా లేవు, అవి లేవు. పోనీండి జ్ఞానేంద్రియం అపి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయా? అవి లేవు, నా అస్థి. పోనీ తథా కర్మేంద్రియం, తథా అదే విధంగా కర్మేంద్రియాని అపి, కర్మేంద్రియాలు ఉన్నాయా? అవి లేవు. అంటే ఏదైతే ఈ బ్రహ్మము అని అంటున్నామో ఆ బ్రహ్మానికి గోత్రం లేదు, వర్ణం లేదు, అలాగే ఆ బ్రహ్మానికి కర్మేంద్రియాలు లేవు, జ్ఞానేంద్రియాలు లేవు. ఎందుకు గోత్రము వర్ణము అన్నటువంటి చెప్పారండి అని అంటే
ఇక్కడ ఒక విభాగం ఉన్నదండి. లోకంలో ఏమిటంటే ఈ గోత్రాల ద్వారా పుట్టినటువంటి వాళ్ళు ఆచరించవలసినటువంటి కర్మల విషయంలో భిన్న భిన్నమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. భార్గవులు అయితే కర్మ ఒక రకంగా చేస్తారు, అదే కాశ్యపులు అయితే ఒక రకంగా చేస్తారు, కుండినులు అయితే మరో రకంగా చేస్తారు, వాసిష్ఠులు అయితే మరో రకంగా చేస్తారు. వాసిష్ఠులు విశ్వామిత్ర సూక్తాలను చదవరు, విశ్వామిత్ర గోత్రం వాళ్ళు వాసిష్ఠ సూక్తాలని చదవరు. ఇలాగ అనేకమైనటువంటి భేదాలు వేదాల్లో ఉన్నాయి. వేదాల్లో ఇన్ని రకాల భేదాలు ఉన్నాయి కాబట్టి ఆత్మ కూడా ఉంటాయేమో అనుకుంటాము. ఆత్మకి ఏమీ ఉండవు. ఆత్మకి ఏ భేదము ఉండదు. ఆత్మకి ఏ గోత్రంతోనే సంబంధం లేదు. బ్రహ్మానికి ఏ గోత్రంతోనే సంబంధం లేదు. అలాగే ఏ వర్ణంతోని, అది శుక్లం తెలుపు కాదు, ఎరుపు కాదు, నలుపు కాదు, ఏదీ కాదు. అలాగని దానికి కర్మేంద్రియాలు లేవు, జ్ఞానేంద్రియాలు లేవు. ఏ బ్రహ్మమునకు గోత్రం లేదు, తెలుపు మొదలైనటువంటి రంగులు లేవు, జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు. అగోత్రం, అవర్ణం, అచక్షు శ్రోత్రం, తదపాడి పాదం అని శృతి. శృతి అంటే మనకి ఉపనిషత్తులో చెప్పిన చోట అగోత్రం, అవర్ణం, అచక్షు శ్రోత్రం, తదపాణి పాదం అని ఉన్నారు. అగోత్రం అంటే అనన్వయ ఇత్యర్థ. నహితస్య మూలమస్తి ఏన అన్వితం స్యాత్. ఏమంటే ఈ గోత్రం గురించి ఎందుకు చెప్పారండి అంటే ఇక్కడ ఒక విషయం ఉన్నదండి. ఏమండి, కశ్యపుడు ఏది ఆచరించారో కాశ్యపు గోత్రంలో ఉన్న వాళ్ళే చెయ్యాలి. ఆయన మూల పురుషుడు కాబట్టి. భృగు ఏం చేశాడో భార్గవ గోత్రంలో పుట్టిన వాడు చెయ్యాలి, వాడు మూల పురుషుడు కాబట్టి. అలాగే వశిష్ఠుడు ఏం చేశారో అది చెయ్యాలి. ఎందుకు? అన్వితం స్యాత్, వాడితో వాళ్ళకి అన్వయం ఉన్నది కాబట్టి, ఆ ఋషులతో అన్వయం ఉంది కాబట్టి. కానీ ఇక్కడ అనన్వయ ఇత్యర్థ. అగోత్రం అంటే అనన్వయ, దేంతోనే అన్వయించదు. ఎందుకు? నహితస్య మూలం అస్తి. బ్రహ్మానికి మూలం లేదు కాబట్టి, మూలం ఉంటే ఆ మూలం ఏ గోత్రమా ఏ ఋషా అన్నటువంటిది చెప్తాం. దానికి మూలం లేదు కాబట్టి, మూలం లేకపోతే దేంతో అన్వయిస్తుంది? దేంతోనే అన్వయించడానికి ఇది ఏ వస్తువు కాదు. ఏన అన్వితం స్యాత్, దేనితోనైతే కలిసి నడవాలో ఆ మూలం అనేటువంటిది ఆ బ్రహ్మమునకు లేదు కాబట్టి బ్రహ్మ అనన్వయము, గోత్రము లేనటువంటిది. 2 అన్వయం లేనటువంటిది. అన్వయం అంటే మరో దాంతో అన్వయించుకోవటం అనేటువంటిది లేనటువంటిది. దీనికి మూలం లేదు. సరే, బ్రహ్మానికి మూలం లేదు, అదే మూలం. వర్ణ్యంతే ఇది వర్ణా ద్రవ్యధర్మా స్థూలత్వాదయ శుక్లాదయశ్చవా. మనకి శుక్లము అంటే తెలుపు అనుకుంటున్నాం, ఒక తెలుపు ఎరుపు అని కాదు. వర్ణాహ అన్నటువంటి దాన్ని ఏమిటన్నారంటే వర్ణ్యంతే ఇది వర్ణాహ, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పబడేటువంటి దాన్ని వర్ణము అంటారన్నారు. అయితే ద్రవ్యధర్మ స్థూలత్వాదయ శుక్లాదయశ్చవా. ద్రవ్యములకు ధర్మాలు ఏమిటి? బలంగా ఉండడం, సన్నంగా ఉండడం, పొడువుగా ఉండడం, పుట్టిగా ఉండడం, ఇవన్నీ వస్తువుల యొక్క ధర్మాలు. అలాగే తెల్లగా ఉండడం, నల్లగా ఉండడం ఇవి వస్తువుల యొక్క ధర్మాలు. ఇవేమీ దానికి లేవు. అవిద్యవ వర్ణాయాహ, ఎటువంటి వర్ణములు దానికి లేవు కాబట్టి తదవర్ణం అక్షరం, అక్షర బ్రహ్మానికి వర్ణము లేదు. వర్ణింపబడే వర్ణాలు ద్రవ్యాల యొక్క ధర్మాలు, స్థూలాలు, కృశాలు, శుక్లాలు, రక్తాలు ఇవేవి కూడా లేనందున అక్షర బ్రహ్మము అవర్ణము. అచక్షుశ్రోత్రంచ, చక్షుశ్రోత్రాలు నామరూప విషయాలు. కరణే సర్వజంతూనాం అచక్షుశ్రోత్రంచ, చక్షుశ్చ శ్రోత్రంచ నామరూప విషయే కరణే సర్వజంతూనాం తే అవిద్యమానే యస్య తదచక్షు శ్రోత్రం అని. అంటే కళ్ళు లేవు, చెవులు లేవు అన్నారు. కళ్ళు చెవులు లేకపోవటం కాదండి, వాటి యొక్క ప్రయోజనం లేదు. అన్ని జీవులకు కళ్ళు చెవులు అనేటువంటివి సాధనాలు. అవి లేనటువంటిది అక్షర బ్రహ్మం. అక్షర బ్రహ్మానికి వేరేగా కళ్ళు అక్కర్లేదు,
వేరేగా చెవులెక్కలేదు. అందువలన బ్రహ్మము అచక్షు శ్రోత్రం. దానికి కళ్ళు ఉండవు, చెవులు ఉండవు, దానికి ఇంద్రియాలు ఉండవు, దానికి వర్ణాలు ఉండవు, దానికి గోత్రాలు ఉండవు. అది అనన్వయమైనటువంటిది. బ్రహ్మాన్ని గూర్చి ఎస్ సర్వజ్ఞ సర్వవిత్, బ్రహ్మం అనేటువంటిది సర్వజ్ఞమైనటువంటిది, సర్వవిత్ అన్నింటినీ తెలిసినటువంటిది. చేతనత్వం అనేటువంటిది స్వతసిద్ధమైనటువంటిది కాబట్టి అన్నింటినీ తెలిసేటువంటి బ్రహ్మం కనుక కళ్ళు చెవులు మొదలైనటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు దానికి అవసరం లేవు. పశ్యత అచక్షు శృణోత్యకర్ణ పశ్యత్యచక్షు. ఆ బ్రహ్మము కళ్ళు లేకుండా చూస్తుంది, చెవులు లేకుండా వింటుంది. శృణోతి అవర్ణ అకర్ణ, కర్ణములు లేకుండా చెవులు లేకుండా వింటుంది, కళ్ళు లేకుండా చూస్తుంది అని శృతుల్లో బ్రహ్మాన్ని గురించి చెప్తున్నారు. కాబట్టి బ్రహ్మానికి కళ్ళు చెవులు ఉండవు. కించిత్ అపానిపాద కర్మేంద్రియరహితం ఇత్యేతతు, అంటే కర్మలు ఇంద్రియాలు ఉండవు, కర్మేంద్రియాలు ఉండవు. కించితత్ అపాని పాదం కర్మేంద్రియరహితం. అపాని పాదం అంటే పాని అంటే హస్తము, పాదము అంటే కాళ్ళు, ఇవి కూడా లేనటువంటిది. కర్మేంద్రియరహితం, జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు. అంటే బ్రహ్మము అగ్రాహ్యము అదృశ్యము. అదృశ్యము అంటే అద్రేశ్యము అంటే జ్ఞానేంద్రియ సంబంధం లేనటువంటిది. అగ్రాహ్యము అంటే కర్మేంద్రియ సంబంధం లేనటువంటిది. నిత్యో అక్షర పదార్థోయం తద్వినాశ అనిరూపణాత్ విభు వివిధ భావిత్వాత్ చర్చ సర్వాత్మకత్వతః. నిత్యో అక్షర పదార్థ అయం తద్వినాశ అనిరూపణాత్ విభుస్స వివిధ భావిత్వాత్ తచ్చ సర్వాత్మకత్వతః. అయం ఈ అక్షర బ్రహ్మము, ఈ అక్షర పరబ్రహ్మం అనేటువంటిది అక్షర పదార్థ, అక్షర పరబ్రహ్మము అనేటువంటిది తద్వినాశ, దాని యొక్క నాశము, నశించుట, అనిరూపణాత్ నిరూపింపబడకపోవుట వలన నిత్య నిత్యమైనటువంటిది. ఈ అక్షర పరబ్రహ్మం నిత్యం. ఎందువల్ల ఇది నిత్యం అండి అంటే ఇది ఎలా నశిస్తుంది అనేటువంటి విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. అనిరూపణాత్ నిరూపింపబడకపోవటం చేతను. ఏమిటి నిరూపించబడలేదండి? తద్వినాశ, ఆ బ్రహ్మము ఈ రకంగా నశించిపోతుంది అని ఎక్కడా చెప్పలేదు. ఆ బ్రహ్మం ఏ రకంగా నశించిపోతుంది అన్నటువంటిది ఎక్కడా చెప్పలేదు. అందువలన అక్షర పదార్థమైనటువంటి బ్రహ్మము నిత్యమైనటువంటిది. ఇది నిత్యమైనటువంటిది. తచ్చ, ఆ బ్రహ్మమును సర్వాత్మకత్వాత్, సర్వాత్మకత్వతః అంటే సర్వాత్మక భావము కలది అగుట వలన, వివిధ భావత్వాత్ సర్వవస్తు స్వరూపములు అగుట చేత విభు, విభుడు అని చెప్తున్నాం. ఏమండి, మా ఇల్లండి, మా వస్తువులండి, మాదండి అన్నటువంటి వాడు ప్రభువు కాడు. ఎందుకు కాడండి? వాడు ఏకదేశమైనటువంటి సంపదకి అధిపతి మాత్రమే. వాడు సర్వగతమైనటువంటి సంపదకి అధిపతి కాడు. మరి అక్షర బ్రహ్మం ఏమిటండి? అక్షర బ్రహ్మము సర్వాత్మకత్వతః అంటే అక్షర బ్రహ్మము సర్వాత్మకమైనటువంటిది కాబట్టి, అంటే పరిచ్ఛిన్నం కాదు. అన్ని వస్తువులు అక్షర పరబ్రహ్మమే, అన్ని పదార్థములు అక్షర పరబ్రహ్మమే, అన్ని లోకములు అక్షర పరబ్రహ్మమే, అన్ని జీవులు అక్షర పరబ్రహ్మమే. అందువలన సర్వాత్మకత్వతః సర్వాత్మక భావము కలిగి ఉండటం వలన వివిధ భావిత్వాత్ అనేక రకాలైన పదార్థాలైనా, అనేక రకాలైన జీవులైనా, అనేక రకాలైనటువంటి కాలములైనా అన్నీ కూడా ఆ బ్రహ్మము వ్యాపించి ఉన్నవి అవటం చేతను విభు, వాడిని విభుడు అంటారు. విభు అనేటువంటి పదం వివిధ భావత్వాత్
అనేకమైనటువంటి భావాలు కలిగి ఉండడం వలన సర్వాత్మకత్వత సర్వాత్మకుడై ఉండడం వలన విభు అనేటువంటి శబ్దం వాడుతున్నాము. అంతకుముందు ఏమిటి వాడుతున్నాం? నిత్య అనేటువంటి శబ్దం ఎందుకు వాడుతున్నాం? నిత్య అనేటువంటి శబ్దం అంటే నాశనాన్ని చెప్పలేదు కాబట్టి, తద్వినాశ నిరూపణాత్ అక్షర బ్రహ్మం ఈ విధంగా నశించిపోతుంది అని ఎక్కడా చెప్పలేదు కాబట్టి, అక్షర బ్రహ్మం నశించిపోయేది కాదు, అది ఎప్పుడూ నశించిపోదు. నశించిపోనటువంటిది కాదు కాబట్టి అక్షర పరబ్రహ్మం అనేటువంటిది అది శాశ్వతమైనటువంటిది కాబట్టి, అక్షర బ్రహ్మం నశించేది కాదు, శాశ్వతమైనటువంటిది కాబట్టి అది నిత్యమైనటువంటిది, అనేకమైనటువంటి భావములు కలిగినటువంటిది కాబట్టి, సర్వాత్మకమైనటువంటిది కాబట్టి విభువు అని 2 లక్షణాలు చెప్పాడు. ఈ అక్షర బ్రహ్మానికి నాశనం లేకపోవటం వల్ల నిత్యుడు. అన్ని వస్తు స్వరూపాల్లోని భావించబడటం వలన వీడిని విభువు అంటారు అన్నాడు. బాగుంది. సర్వాత్మకత్వ భావం ఉండటం వలన విభుడయ్యాడన్నాం. నిత్యం విభుం అని 2 శబ్దాలు ఉపనిషత్తులో ఉన్నాయి. యత ఏవం అగ్రాహ్యం అగ్రాహకంచ నిత్యో అవినాశి అంటే యత ఏవం అగ్రాహ్యం అగ్రాహకంచ అత నిత్యం అవినాశి, నశించేటువంటి గుణాలు కలిగినటువంటి ఇంద్రియ ధర్మాలు లేవు కాబట్టి, నాశనం లేనిది కాబట్టి నిత్యమైనటువంటిది బ్రహ్మము. విభుం వివిధ బ్రహ్మాది స్థావరాంత ప్రాణిభేదై భవతి ఇతి. బ్రహ్మాది స్థావరాంత ప్రాణిభేదై అంటే బ్రహ్మం మొదలుకో చెట్టు పుట్ట వరకు అన్నింటి యందు కూడా బ్రహ్మమే ఉన్నది చెప్తున్నాను కదా. మనం చదువుకోవటం కాదు, మనం చూస్తూ ఉన్నప్పుడు, మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనం చేస్తూ ఉన్నప్పుడు, మన అన్ని రకాలైనటువంటి చేష్టల్లోని కూడా మనకి బ్రహ్మం కనిపించాలి. బ్రహ్మాన్ని పక్కన పెట్టి ఎక్కడా ఏమీ లేదు. బ్రహ్మం అనేటువంటిది చాలా దృఢంగా మనం గ్రహించవలసినటువంటి విషయం. బ్రహ్మాది స్థావరాంత ప్రాణిభేదై భవతి ఇది. బ్రహ్మ మొదలుకొని చుట్టూ పుట్ట వరకు కూడా అన్ని ప్రాణిభేదముల యందు ఉన్నటువంటిది బ్రహ్మమే. అందువలన దాన్ని విభువు అంటారు. విభువు నిత్యము. ఆకాశవత్ సర్వగోత పరిచ్ఛేదో నదేశతః నకాలతోపి నిత్యత్వాత్ విభుత్వాన్నాపి వస్తుతః. ఆకాశవత్ సర్వగో అతః పరిచ్ఛేదో నదేశతః నకాలతః అపి నిత్యత్వాత్ విభుత్వాత్ నాపి వస్తుతః. ఆకాశవత్ ఆకాశము వలె సర్వగః అంతటా వ్యాపించినటువంటిది బ్రహ్మము. అతః అందువలన దేశతః ప్రదేశ పరిమాణం బట్టి పరిచ్ఛేద అన్న వేరు చేయడం వీలు కాదు. ఏమండి, బ్రహ్మం ఇదిగో కాశీ క్షేత్రంలో జ్ఞానవాపి పక్కని ఉన్నటువంటి శివాలయంలోనే విశ్వేశ్వరుడు ఉన్నాడు అంటే విశ్వేశ్వరుడు లేడు. ఎందువలన ప్రదేశత ఒక ప్రదేశాన్ని బట్టి పరిచ్ఛేదం చేయడానికి వీలైనప్పుడు విశ్వేశ్వరుడు ఎలాగవుతాడు? విశ్వేశ్వరుడు అవ్వాలంటే దేశకాల పరిచ్ఛేదం ఉండకూడదు. దేశ పరిచ్ఛేదం ఉన్నది అని అంటే పరమాత్మ కాడు. పరమాత్మ అనేటువంటిది ఒక ప్రదేశ పరిమాణం చేతనం. ఇదిగో ఇంత దూరం ఇంత మేర ఉన్నటువంటి ప్రదేశం చేతనం, ఈ పరిమాణం చేతనం పరిచ్ఛేదం చేయబడుతుంది అనడానికి వీలు కాదు. నిత్యత్వాత్ నిత్యమైనది అవటం వలన కాలత కాల పరిమాణాన్ని బట్టి అవి కూడా పరిచ్ఛేద వేరు చేయటకు వీలు కాదు. ఏమండి, అది నిత్యమైనటువంటిది కదండి. లేదండి కృతయుగంలో ఉన్నదండి, త్రేతాయుగంలో ఉన్నదండి అంటే మన వాళ్ళు ఎంత జాగ్రత్తగానో పురాణాలు చెప్పారండి. దురదృష్టవశాత్తు మనం వాటిని సరిగా చదువుకోలేకపోవటం వలన మనకి భిన్న భావాలు కలుగుతున్నాయి. కానీ
యోగ వాసిష్టంలో శ్రీరామచంద్రుడు నేను నువ్వు చాలా జన్మలు ఎత్తామయ్యా, అనేక పర్యాయాలు నువ్వు రాముడిగా పుట్టావు, నేను వశిష్ఠుడిగా పుట్టాను, వాల్మీకి కూడా అనేక సార్లు పుట్టాడు, అలాగే వ్యాసుడు కూడా అనేక సార్లు పుట్టాడు. ఫలానా కాలంలో ఉన్నటువంటి వ్యాసుడు బ్రహ్మజ్ఞానంలో దిట్ట అని ఇలా చెప్పాడు. అంటే మనం ఆ గ్రంథాలు చదవమనుకోండి, అంటే చాలా పెద్దవి. ఇప్పుడు ఈ అనుభూతి ప్రకాశానికే 3 చెరువులు నీళ్ళు తాగుతున్నాం మనం. ఏమండి, ఇదే 20 అధ్యాయాలు, అదే వచ్చి 32,000 శ్లోకాలు. 32,000 శ్లోకాలు ఒకవేళ మనం వాటిని పూర్తి అర్థంతో చెప్పుకోవాలి అని అంటే పూర్ణాయువు పరమేశ్వరుడు ఇచ్చినా అనుమానమే, ఏమో మనం చెప్పలేం. కాబట్టి ఆ గ్రంథాన్ని మనం లోతుగా పరిశీలించినట్టుగైతే ప్రతి కల్పంలోనే రామాయణం ఉంది, ప్రతి మహాయుగంలోని రామాయణం ఉంది, ప్రతి త్రేతాయుగంలోని రామాయణం ఉంది. త్రేతాయుగాలు 14 సార్లు వచ్చాయి, మహాయుగాలు వచ్చాయి, అలాగే కల్పాలు వచ్చాయి. ఇన్ని కల్పాల్లోనే రామాయణం ఉంది. రామాయణం ఒకేసారి లేదు, ఒక్క కల్పంలోనే రామాయణం లేదు. దేశం చేతనో కాలం చేతనో రామాయణం పరిచ్ఛన్నం కాదు. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఈ కథలు రామాయణంలో లేవండి, ఏమండి వాల్మీకి రాసినటువంటి గ్రంథంలో ఇవి లేవండి. చాలా అమాయకత్వం. ఎందుకంటే దేశకాలాల చేత పరిచ్ఛేద్యం కానటువంటి పరమాత్మ విషయాల్ని అనేక పర్యాయాలు అనేక పురాణాలు ప్రశంసించేటప్పుడు అనేక విధాలుగా ప్రశంసిస్తాయి. మనం వాటిని భిన్నత్వాన్ని తెలుసుకోలేక అక్కడ మనం కాలపరిచ్ఛేదం చేస్తే ఎలా కుదురుతుందండి? అలా కాలపరిచ్ఛేదం కుదరదు. ఆకాశవత్ ఆకాశం వలె సర్వగహ అంతటా వ్యాపించినటువంటిది. అందువల్ల దేశత ప్రదేశ పరిణామాన్ని బట్టి పరిచ్ఛేద వేరు చేయటం అనేటువంటిది వీలు కాదు. నిత్యత్వాత్ నిత్యమైనటువంటిది అవటం వలన కాలత కాల పరిమాణాన్ని బట్టి కూడా నపరిచ్ఛేద వేరు చేయటానికి వీలు పడదు. విభుత్వాత్ బ్రహ్మాది స్థావరాంతమైనటువంటి ప్రాణి భేదాల యందు వ్యాపించుట వలన వస్తుత అపి వస్తువుల్ని బట్టి కూడా పరిచ్ఛేద నా పరిచ్ఛేదం చేయడానికి వేరు చేయడానికి కుదరదు. రావణాసురుని ఎందున్నది బ్రహ్మమే, రాముని ఎందున్నది బ్రహ్మమే. మరి రావణాసురుడిని రాముడు చంపేయడం చెప్పడం ఏమిటండి? చంపేయడం ఎవడన్నాడండి? అర్థాలు చెప్పినటువంటి వాళ్ళు అలా చెప్తే మనం ఏం చేయలేం. కానీ ఎవరైతే తన యొక్క భక్తులుగా ఉండి భిన్నత్వాన్ని కలిగే సనత్కుమారాదులైనటువంటి వాళ్ళని అడ్డుకున్నారో వాళ్ళని మళ్ళీ పాంచభౌతికమైనటువంటి దేహాల్ని ధరించమని చెప్పి ఆ పాంచభౌతికమైనటువంటి దేహాలతో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి తనలో లీనం చేసుకోవడం అనేటువంటి పని చేశాడనే మనం పురాణాలు తీసుకోవాలి. రామాయణం అయినా అదే, ప్రహ్లాద చరిత్ర అయినా అదే, శిశుపాల చరిత్ర అయినా అదే. అంటే భగవంతుడికి భిన్నత్వం అనేటువంటిది లేదు. బ్రహ్మం అనేటువంటిది ఒకరిని ఒక రకంగా ఒకరిని ఒక రకంగా చూడదు. బ్రహ్మానికి రాక్షసులు లేరు, బ్రహ్మానికి దేవతలు లేరు. బ్రహ్మమునకు రాక్షసులు దేవతలు అనేటువంటి పరిచ్ఛేదం లేదు. దాన్ని మనం అర్థం చేసుకోవటంలో ఉన్నది. ఎందుకంటే విభుత్వాత్ బ్రహ్మాది స్థావరాంతమైనటువంటి బ్రహ్మ మొదలుకో పుట్టలు చెట్లు వరకు ఉన్నటువంటి అన్నిట్లోని కూడా ఆ పరమాత్మే ఉన్నప్పుడు మనం దేన్ని బట్టి వస్తు భేదాన్ని ఏమంటే ఈ వస్తువులో బ్రహ్మం ఉంది, ఈ వస్తువులో లేదు అని ఎలా చెప్తామండి? సర్వ శరీరధారుల యందు ఉండేటువంటి ఆత్మని ప్రత్యేగాత్మ అంటున్నాం. శరీరానికి అతీతంగా ఉండేటువంటి ఆత్మని పరమాత్మ అంటున్నాం. శబ్దమునందు ఉండేటువంటి బ్రహ్మాన్ని శబ్ద బ్రహ్మము అంటున్నాం. ఈ విషయాన్ని మనం వస్తుత పరిచ్ఛేదం చేయకూడదు, వేరు వేరు చేసి చూడకూడదు. అందు గురించే సుందరకాండ గురించి చెప్పేటప్పుడు సుందరకాండలో రాముడు సుందరుడు అన్నారు, అంటే పరబ్రహ్మము. సీత సుందరి అన్నారు, ప్రత్యేక బ్రహ్మము. హనుమంతుడు సుందరుడు అన్నారు, శబ్ద బ్రహ్మము. అందరూ బ్రహ్మాలే, బ్రహ్మం కానటువంటి వాళ్ళు అక్కడ ఎవరూ లేరు అని చెప్పడానికి అలా వేరు చేశారు. వేరు అనేటువంటిది ఉండదు. అంటే ఆకాశం లాంటిది కాబట్టి ఇదిగో ఈ ప్రదేశంలో మాత్రమే బ్రహ్మం ఉన్నదని చెప్పలేము. నిత్యమైనటువంటిది కాబట్టి ఈ కాలంలో మాత్రమే బ్రహ్మం ఉన్నదని చెప్పలేము. అలాగే విభువు కాబట్టి సర్వ వస్తువులు యందు ఉంటుంది కాబట్టి ఈ వస్తువుల్లోనే బ్రహ్మం ఉన్నది అని మనం
చెప్పడానికి కుదరదు. ఆకాశం వల్లనే సర్వవ్యాపి కాబట్టి బ్రహ్మం ఈ దేశంలో ఆ దేశంలో అంటూ ఏదో ఒక ప్రదేశంలో వ్యాపించింది అని చెప్పడానికి వీలు కాదు. అదేవిధంగా బ్రహ్మం నిత్యం అవటం వలన ఏదో ఒక యుగానికి ఒక కాలానికి చెందినటువంటిది, కల్పానికి చెందినటువంటిది అని చెప్పడం కుదరదు. అలాగే బ్రహ్మ మొదలు పుట్ట చెట్టు వరకు అంతటా వ్యాపించింది కాబట్టి ఈ వస్తువులో బ్రహ్మం ఉన్నది అని చెప్పడం కూడా కుదరదు. హరి సర్వాకృతులం గలండను అన్న పద్యానికి అదే అర్థం. అన్ని తత్వముల యందు పరమాత్మ ఉంటాడు. ప్రతి తత్వంలోనే పరమాత్మ కనిపిస్తాడు. స్తంభంలో కావాలంటే స్తంభంలో కనిపిస్తాడు, చెట్టులో కావాలంటే చెట్టులో కనిపిస్తాడు, పుట్టలో కావాలంటే పుట్టలో కనిపిస్తాడు, ఎక్కడ కావాలన్నా కనిపిస్తాడు, ప్రతి చోట కనిపిస్తాడు. బ్రహ్మము సర్వత్రా సర్వకాలాల్లోని సర్వ వస్తువుల్లోని వ్యాపించి ఉండటం వలన జగత్తులో దేనితోనూ వేరు చేసి చెప్పడం బ్రహ్మానికి కుదరదు. బ్రహ్మానికి పృథగ్భావం వేరు చేయటం అనేటువంటిది కుదరదు. సర్వగస్యాపి సూక్ష్మత్వాత్ అక్షణ అగోచరత ఉదిత పరిణామాల్పత నాత్ర సౌక్ష్మ్యం దుర్లక్ష్యతాతు. ఏమంటే మరి ఆత్మ బ్రహ్మము సూక్ష్మమైనటువంటిది అంటున్నారు కదా, అది అంతటా ఎలా వ్యాపించి ఉంటుందండి అంటే వ్యాపించడం అనేటువంటి గుణం ఎలాగుంటుందండి అని అంటే సర్వగస్యాపి బ్రహ్మము అంతటా వ్యాపించినదైనను సూక్ష్మత్వాత్ అత్యంత సూక్ష్మతమైనటువంటిది అవటం చేతను అక్షణ అగోచరత కన్నులకు కనిపించకపోవటము అనేటువంటిది ఉదిత చెప్పారు. చాలా సూక్ష్మమైనటువంటిది కాబట్టి కన్నులకి బ్రహ్మము కనిపించదు అన్నారు. అయితే పరిమాణాల్పత పరిమాణమునందు తక్కువ ధనము అత్ర నా ఇక్కడ లేదు. పరిణామాల్పత అంటే అంటే బ్రహ్మము ఆకాశము వలె సర్వవ్యాపకము, సర్వ జీవుల యందు సర్వ అవయవముల యందు సర్వ అణువుల యందు పరమాత్మ వ్యాపించి ఉన్నారు. కాబట్టి పరమాత్మ పరిమాణంలో చిన్నది కాదు. పరమాత్మ ఎంతదండి అని అంటే లోకాలన్నీ వ్యాపించున్నారు, అన్ని లోకాల్లోని అంతటా వ్యాపించున్నారు. ఇక్కడ అక్కడ లేదు, అంతటా అన్ని దేశముల్లోని అన్ని వస్తువుల్లోని ఉన్నారు. నరసింహాకృతి దాల్చిన అచ్యుతుడు నానా స్థావరోకర గర్భంబుల అన్ని దేశముల నుద్దండ ప్రభావంబునని అంటాడు. అన్ని ప్రదేశాల్లోని కూడా అన్ని స్థావర జంగమములైనటువంటి జీవుల యందు కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. ప్రతి అణువులోనే వ్యాపించి ఉన్నాడు. ఏమంటే చేతిలో బ్రహ్మ ఉన్నాడా? ఉన్నాడు. కాల్లో బ్రహ్మ ఉన్నాడా? ఉన్నాడు. తలలో బ్రహ్మ ఉన్నాడా? ఉన్నాడు. బ్రహ్మ అన్ని చోట్ల ఉన్నాడు. పరిమాణాన్ని బట్టి బ్రహ్మము సూక్ష్మమైనటువంటిది కాదు. పరిమాణం చేత బ్రహ్మము చాలా విశాలమైనటువంటిది, బ్రహ్మ చాలా పెద్దది, అన్నిట్లోనే వ్యాపించున్నారు. మరి ఇక్కడ ఏమిటండి సూక్ష్మం అంటే? అత్ర నా పరిణామం చేతను తక్కువ అన్నటువంటిది లేదు. మరి ఏమిటండి తక్కువ అంటే సూక్ష్మత్వము అనేటువంటిది తద్దుర్లక్ష్యత, అది బడకపోవటాన్ని అంటే దాన్ని గుర్తించలేము. అది ఉన్నది, ఈ వేల్లో ఉన్నది, ఈ గోరులో ఉన్నది, అన్నిట్లోనే ఉన్నది, బ్రహ్మ అన్నిట్లోనే ఉన్నది, కానీ దీన్ని గుర్తించలేము. బ్రహ్మ ఏదో మనస్సులోనో, బ్రహ్మ ఏదో బుర్రలోనో, బ్రహ్మ ఏదో హృదయంలోనో, ఎక్కడో బ్రహ్మం లేదు, బ్రహ్మ అన్నింటిలోనే ఉన్నది, కానీ మనం గుర్తించలేకపోతున్నాం. ఎందువల్ల గుర్తించలేకపోతున్నాం అంటే సూక్ష్మత్వం. సూక్ష్మత్వం అంటే పరిమాణం కాదు. నా శరీరం అంతటా బ్రహ్మ ఉంది, నా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవంలోనే బ్రహ్మ ఉన్నాడు, కానీ నేను బ్రహ్మాన్ని గుర్తించలేకపోతున్నాను. గుర్తించలేకపోవడానికి కారణం పరిణామం యొక్క అల్పత్వం కాదు, దాని సూక్ష్మత్వం అనేటువంటిది దుర్లక్ష్యత,
చూడబడకపోవటం అనేటువంటిది. బ్రహ్మము సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ సూక్ష్మాది సూక్ష్మతమైనటువంటిది అగవడం చేతను ఇంద్రియముల చేత తెలియటానికి శక్యము కాదు. సూక్ష్మత్వము అంటే పరిమాణములో చిన్నది అని అర్థం కాదు. సూక్ష్మత్వము అంటే పరిమాణంలో చిన్నది అని అర్థం కాదు. ఆంజనేయ స్వామి వారి పక్షిగా ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి, ఆకాశం వరకు వ్యాపించినంత రూపంతో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి, రెండు ఆంజనేయ స్వామి. అంటే అక్కడ పరిమాణాన్ని బట్టి సూక్ష్మత్వము అనేటువంటిది లేదు. పరిమాణాన్ని బట్టి సూక్ష్మత్వం కాదు. గుర్తించుటకు అశక్యమైనటువంటిది అని అర్థం. దాన్ని గుర్తించడానికి అశక్యం. దాన్ని మనం తెలుసుకోవటం చాలా కష్టతరమైనటువంటి విషయం అయ్యా అన్నారు. పృథివీ స్థూలం కనిపిస్తుంది, జలం స్థూలం కనిపిస్తుంది, అగ్ని స్థూలం కనిపిస్తుంది. ఈ మూడు మూర్తాలు కనిపిస్తాయి, గుర్తించవచ్చును. కానీ అమూర్తమైనటువంటి వాయువు సూక్ష్మం, గాలి సూక్ష్మంగా ఉంటుంది. దాన్ని స్పర్శ చేత ఉన్నది అని తెలుస్తుంది, కానీ దాన్ని గుర్తించలేము. అంతటా వ్యాపించి ఉన్న ఇంద్రియాలతో గుర్తించలేము. అదేవిధంగా వాయువు కన్నా ఆకాశం సూక్ష్మం, అమూర్తం అది కూడాను. ఏ ఇంద్రియము ద్వారా దాన్ని గుర్తించడానికి వీలు కాదు. కానీ అంతటా వ్యాపించుకున్నది, ఆకాశం లేని ప్రదేశం లేదు. అంటే పరిమాణం చేత సూక్ష్మాలు కావు, కనిపించకపోవటం చేతనే, దర్శించలేకపోవటం చేతనే సూక్ష్మాలు. ఆకాశం కన్నా బ్రహ్మము సూక్ష్మము, అంతటా వ్యాపించినటువంటి విభువు, కానీ ఇంద్రియాలచే గుర్తింపబడదు. అందువలన సూక్ష్మాతి సూక్ష్మము అని చెప్పారు. బ్రహ్మం ప్రతి పదార్థమునందు, ప్రతి అణువునందు వ్యాపించబడటం వలన పరిమాణం చేత సూక్ష్మమైనటువంటిది కాదు. గుర్తించబడకపోవటము గుర్తించబడటం సాధ్యం కాదు. కాబట్టి సూక్ష్మము అని మనం దాన్ని తెలుసుకోవాలి. సుసూక్ష్మం అని శృతిలో చెప్పారు. ఏమిటండి? శబ్దాది స్థూలత్వ కారణరహితత్వాత్ శబ్దాదయో హి ఆకాశ వాయువాదీనాం ఉత్తరోత్తరం స్థూలత్వ కారణాన్ని అని వ్యాఖ్యానంలో రాశారు. ఆకాశము శబ్ద గుణకం, శబ్దం వలన తెలుస్తున్నారు. వాయువు స్పర్శ గుణకం, స్పర్శ వలన తెలుస్తున్నారు. అజ్ఞాదులు రూపరసగంధాదుల వలన ప్రత్యక్షంగా గోచరిస్తున్నాయి. అందువలన గుణకాలు ఏవీ లేనటువంటి బ్రహ్మం గోచరించుట సాధ్యం కాదు. ఆకాశానికి శబ్దం అనే గుణం ఉన్నది, అలాగే వాయువుకి స్పర్శం అనే గుణం ఉన్నది, అగ్నికి రూపం అనే గుణం ఉన్నది, జలానికి రసం అనే గుణం ఉన్నది, పృథివీకి గంధం అనే గుణం ఉన్నది. బట్టి గుర్తించవచ్చును. ఎటువంటి గుణము లేనటువంటి బ్రహ్మాన్ని మాత్రం గోచరించడం మన కళ్ళకి కానీ మన ఇంద్రియాలకు కానీ అది సాధ్యమైనటువంటిది కాదు. దాన్ని మనం పట్టుకోవటం అనేటువంటి సాధ్యం కాదు. ఆ రకమైనటువంటి శబ్దాది స్థూలత్వ కారణాలైనటువంటి గుణకాలు లేకపోవటం వలన బ్రహ్మము సుసూక్ష్మము, చాలా సూక్ష్మమైనటువంటిది. ఆకాశం కన్నా, వాయువు కన్నా, అగ్ని దానికన్నా, జలం దానికన్నా, పృథివీ స్థూలమైనటువంటివి. వీటన్నిటికన్నా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది, ఆకాశం కన్నా కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది బ్రహ్మము. హస్తగ్రాహ్యో ఘటస్థూల ధ్వని సూక్ష్మస్తదగ్రహాత్ స్వరూప సూక్ష్మే తత్స్యాత్ అక్షరేపి భవేదిదో. హస్తగ్రాహ్యో ఘటః స్థూలః ధ్వనిః సూక్ష్మః తదగ్రహాత్ స్వరూప సౌక్ష్యం ఏతత్ స్యాత్. స్వరూప సౌక్ష్య ఏతత్ స్యాత్ అక్షరేపి భవేద్. ఇదో ఘటః కుండ, హస్తగ్రాహ్యః చేతుతో పట్టుకోబడేటువంటిది, స్థూలః స్థూలమైనటువంటి కుండ మనం చేతితో పట్టుకున్నాం కాబట్టి అది స్థూలం మనకు కనిపించింది. ధ్వని అనేటువంటిది మనం పట్టుకుని వీలు కాదు. ధ్వని అంటే శబ్దం, తదగ్రహాత్
పట్టుకోవటానికి వీలు కాదు కాబట్టి సూక్ష్మ, సూక్ష్మమైనటువంటిది. కొండ పట్టుకుని వీలైంది కాబట్టి స్థూలం, శబ్దం పట్టుకోవటానికి వీలు కాదు కాబట్టి సూక్ష్మమైనటువంటిది. ఏతత్ ఈ ప్రకారమైనటువంటిది స్వరూప సూక్ష్మ్యం, స్వరూపానికి సంబంధించినటువంటి సూక్ష్మత్వమే శాత్వగును. బ్రహ్మంలో స్వరూప సూక్ష్మం ఉంటుంది కానీ పరిణామ సూక్ష్మత్వం కాదండి, స్వరూపము చేత సూక్ష్మమైనటువంటిది. ఇదం ఈ విధానము అక్షరేపి, అక్షర బ్రహ్మముందు కూడా, అక్షర బ్రహ్మం విషయంలో కూడా భవే తగును. అంటే అక్షర బ్రహ్మాన్ని మనం పట్టుకోవటానికి వీలు కాదు కాబట్టి, మనం చూడడానికి వీలు కాదు కాబట్టి అది సూక్ష్మమైనటువంటిది అని చెప్పారు. కొండను పట్టుకోవటానికి వీలవుతుంది కాబట్టి అది స్థూలమైనటువంటిది. ధ్వని అంటే శబ్దం పట్టుకోవటానికి వీలు కాదు కాబట్టి అది సూక్ష్మమైనటువంటిది. దీనికి స్వరూపానికి సంబంధించినటువంటి సూక్ష్మత్వము అంటారు. అంటే ఆ వస్తువు యొక్క స్వరూపాన్ని బట్టి సూక్ష్మత్వం చెప్పడం, పరిణామం చేత కాదు, ఆ పరిమాణం చేత కాదు. అందువలన అక్షర బ్రహ్మము కూడా స్వరూపము చేత సూక్ష్మమైనటువంటిది తప్పిస్తే పరిమాణము చేత అనంతమైనటువంటిదే. పరిమాణము చేత అనంతమైనటువంటిదే, స్వరూపము చేత మాత్రం సూక్ష్మమైనటువంటిది. ధనస్యేవ వ్యయో నాస్య విక్రయాదేరసంభవాత్, విక్రియాదేరసంభవాత్ స్థిర జంగమ భూతానాం కేతుం తం మన్యతే బుధాః. ధనస్యేవ వ్యయో నాస్య విక్రయాదేరసంభవాత్ స్థిర జంగమ భూతానాం కేతుం తం మన్యతే బుధాః. విక్రియాదేహ వికారములు అసంభవాత్ కలిగే అవకాశం లేనందున అస్య అక్షర బ్రహ్మమునకు వ్యయ తరుగుట అనేటువంటిది ధనస్య ఇవ ధనమునకు వలె లేదు. డబ్బు తరిగిపోతున్నది. ఇవాళ మనం బ్యాంకులో ఓ 10 లక్షల రూపాయలు ఉంచాం. ఏదో 2 ఏళ్ళు పోయిన తర్వాత, 2 నెలలు పోయిన తర్వాత చూస్తే ఓ 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఖర్చు అయిపోయింది. ఏమంటే ఖర్చు అయిపోయిందంటే ఏదో కొన్ని వ్యవహారాల్లో ఖర్చులు పెట్టేసాం. అలాగా ఆ బ్రహ్మం కూడా తరిగిపోతుందా? తరగదండి. దానికి వికారాలు లేవు కాబట్టి ఆ బ్రహ్మము తరిగిపోవడము అనేటువంటిది ఉండదు. డబ్బులా తరగదు. స్థిర జంగమ భూతాన, స్థిరమైనటువంటి చరమైనటువంటి ప్రపంచానికి సంబంధించినటువంటి అంటే స్థిర చరాలైనటువంటి పంచభౌతికములకు వలె ఆ బ్రహ్మమునకు బుధాహ పండితులు హేతుం కారణముగా మన్యతే తలచుదురు. ఈ లోకమంతా కూడా ఎలా ఏర్పడుతున్నదండి? స్థిరమైనటువంటి జంగమైనటువంటి ఈ భౌత ప్రపంచం అంతా కూడా, స్థిరమైనటువంటి చరమైనటువంటి ప్రపంచం అంతా కూడా ఆ బ్రహ్మము వలనే ఏర్పడుతున్నదని బుధాహ పండితులు హేతుం కారణముగా మన్యతే తలంచుదురు. అంటే ఈ బ్రహ్మమే దీనికి కారణం, ఈ జగత్తు ఏర్పడడానికి కారణం బ్రహ్మమే. దీన్ని ఉపాదాన కారణంగా అంగీకరిస్తారు. అయితే ఇక్కడ వేదాంతంలో మాయా అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ విషయాలు వచ్చినటువంటి సమయంలో చెప్తారు. ప్రస్తుతం ఉపాదాన కారణంగా బ్రహ్మాన్నే చెప్తున్నారు. ఆ తర్వాత భేదాలని తర్వాత చెప్తారు. ధనమునకు తరుగుదల ఉంటుంది, ఖర్చు చేస్తే తరుగుతుంది. కానీ బ్రహ్మము వికారాలు లేవు కాబట్టి దానికి తరుగుదల లేదు. బ్రహ్మమే స్థావరమైనటువంటి జంగమమైనటువంటి సృష్టికి అంతటికీ కూడా కారణమైనటువంటిది బ్రహ్మమే అని పండితులు భావిస్తారు. నిత్యము, విభువు, సర్వగతము, సుసూక్ష్మము అగుట వలన బ్రహ్మము అవ్యయమైనటువంటిది, నాశనము లేనటువంటిది. కించదవ్యయం ఉక్త ధర్మత్వాద్ ఏవ నవ్యేతి అవ్యయం నహి అనంగస్య స్వాంగాపచయ లక్షణో వ్యయః సంభవతి శరీరస్య ఇవ నాపి కోశాపచయ లక్షణో వ్యయః సంభవతి రాజ్ఞః ఇవ నాపి గుణద్వారకో వ్యయః సంభవతి ఇతి అగుణత్వాత్ సర్వాత్మకత్వాచ్చ. ఏమంటే ఇక్కడ వ్యయం అంటే ఖర్చు లేకపోవటం, నాచురల్ లేకపోవటం చెప్తున్నారు. కించితదవ్యయం ఉక్త ధర్మత్వాదేవ
ధర్మాలను ముందే చెప్పాం కాబట్టి ఆ బ్రహ్మము అనేటువంటిది అవ్యయమైనటువంటిది. ఎందుకండి అంటే శరీరంలో అవయవాలు లేనటువంటి వాడికి ఒక అవయవం పోయింది అన్నటువంటి సమస్య ఎలా లేదు, అలాగే ధనాగారమే లేనటువంటి వాడికి ధనం తరిగిపోవటం అనేటువంటిది ఎలా లేదు, అలాగే గుణాలు అనేటువంటివే లేనటువంటి వాడికి గుణాలు నశించడం ఎలా లేదు, సర్వవ్యాపకుడైనటువంటి ఆత్మకు ఇవేవి ఉండవు. వ్యయము కానిది కాబట్టి దీన్ని అవ్యయము అంటారు. అంగాలు లేనటువంటి వస్తువుకి అంగాలు తరిగిపోవటం ఉండదు. అలాగే రాజులకు ధనాగారం తరిగిపోయేటట్టు ఎక్కడ కూడా ఏదైనా తరుగుదల ఉండదు. అలాగే గుణములు తరిగిపోవుట అనేది ఉండదు, ఎందుకంటే గుణాలు లేవు కాబట్టి. నిర్గుణము సర్వవ్యాపకము అయినటువంటిది అవటం వలన ఈ బ్రహ్మాని అవ్యయము అంటారు. సర్వాత్మకత్వమైనటువంటి బ్రహ్మమునకు తరుగుదల అనేటువంటిది లేదు. బ్రహ్మము సర్వాత్మకం కనుక యద్భూతయోనిం అని శృతి చెప్పినటువంటి విధంగా, భూతయోనిం అంటే సమస్తమైనటువంటి స్థావర జంగమాలు కూడా దాని నుండే పుట్టేయి అని అర్థం వస్తుంది. భూతానాం కారణం పృథివీ ఇవ స్థావర జంగమానాం పరిపశ్యంతి సర్వతః ఆత్మభూతం సర్వస్య అక్షరం పరిపశ్యంతి ధీమంతః వివేకినః అని భగవత్పాదుల వారు వ్యాఖ్యానాన్ని రాశారు. అంటే భూమి నుండి స్థావర జంగమాలు పుట్టినట్లుగా అన్ని భూతాలు ఈ అక్షర పరబ్రహ్మం నుండే పుట్టేయి అని తెలుసుకోవాలి. సకల ప్రాణులకు కూడా ఆత్మరూపమని వివేకవంతులైనటువంటి జ్ఞానులు దీన్ని గుర్తిస్తారు. అన్ని స్థావర జంగమాలైనటువంటి అన్ని రకాలైనటువంటి వాటికి కూడా ఆత్మ ఏదండి అని అంటే ఈ బ్రహ్మమే అని చెప్తారు. ఈ అక్షరము ఆత్మరూపమైనటువంటిది బ్రహ్మము. ఈ విధమైనటువంటి విద్య దేని చేత తెలియబడుతున్నదో దాన్ని పరావిద్య అంటారు. ఇక్కడ పరావిద్య అన్నటువంటి దాని నిర్వచనాన్ని చెప్పడానికి ఇంత చెప్పారు. ఇదంతా తెలియటాన్ని, ఇదంతా దేని చేత తెలియబడుతున్నదో దాన్ని పరావిద్య అంటారండి. పరావిద్య అనేటువంటిది కావాలి అని అంటే మనం సర్వాత్మకత్వ భావాన్ని అలాగే వైరాగ్యాన్ని పొందాలి అని మనకు ఉపదేశం చేయటం కోసం ఈ విషయాన్ని ఇంత దూరంగా చెప్పారండి. స్వస్తి.